ఉత్తరప్రదేశ్లోని మథురలో యమునా నదిలో పడవ మునిగిన ఘటనలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక గజ ఈతగాళ్లు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. బృందావన్ సమీపంలోని కేసీ ఘాట్ వద్ద యమునా నదిలో బోల్తా పడిన పడవను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. పంజాబ్ నుంచి వచ్చిన 30 మంది యాత్రికులతో వెళుతున్న ఈ పడవ నదిలోని పాంటూన్ వంతెనను బలంగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది మరణించగా 22 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 7 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రం నుంచి తీర్థయాత్రకు వచ్చిన వారిగా గుర్తించినట్టు తెలుస్తోంది. కేసీ ఘాట్ వద్ద సుమారు 25 నుంచి 30 మంది ప్రయాణికులతో వెళుతోన్న బోటు నదిలో ఉన్న పాంటూన్ బ్రిడ్జ్ ను బలంగా ఢీకొట్టి తలక్రిందులైంది. బలమైన గాలుల కారణంగా బోటుపై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు బోటు ఓవర్లోడ్ వల్ల కూడా త్వరగా మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోటులో ఏ ఒక్కరికి లైఫ్ జాకెట్స్ లేకపోవడం వల్ల మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక డైవర్లు, పోలీసులు రంగంలోకి దిగి కొందరిని రక్షించారు. గాయపడిన వారందరినీ మధురలోని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ టీమ్స్ కూడా యమునా నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మధుర జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అటు పడవ ప్రమాద మృతులకు ప్రధానమంత్రి పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.